బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ వేడుక నేడు వైభవంగా జరగనుంది. వేద పారాయణం జరిపి ఉదయం 11:51 అభిజిత్ లగ్న ముహూర్తంలో జమదగ్ని మహర్షితో అమ్మవారి కళ్యాణం జరుపుతారు. లక్షల్లో భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఎవరికి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. 3000 కళ్యాణ టికెట్స్ పై ఇద్దరిని మాత్రమే అనుమతిస్తారు. రద్దీ దృష్ట్యా చంటి పిల్లలను తీసుకురావద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. కళ్యాణానికి సంబంధించిన క్రతువు కాసేపటి క్రితమే మొదలైంది. ఏటా ఆషాఢ మాసం మొదటి మంగళవారం బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణాన్ని నిర్వహిస్తున్నారు. సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే నిత్యం వ్రజామి శరణం. వారికి సేవ చేస్తున్న వారికి అందరికీ కూడాను ఎల్లమ్మ రేణుకా అమ్మవారి యొక్క పరిపూర్ణమైన దివ్యానుగ్రహం ఉండాలి అని సంకల్పం చేయడం జరిగింది. ఇక కళ్యాణంలో ప్రధానమైనటువంటి పుణ్యాహవాచనం అనే కార్యక్రమాన్ని ఆచార్య అర్చక స్వాములు ప్రారంభించబోతూ ఉన్నారు. ఓం ఇమం మే వరుణశ్రుధి ఓం పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం జడనిల గోత్రోద్భవస్య యనుమల రేవంత్ రెడ్డి నామధేస్య గీతా నామ్యాః ధర్మపత్ని సమేతస్య సహ కుటుంబస్య ఇమం మే వరుణశ్రుధి మధ్యాచ మృడయా త్వామవస్యురాజకే అస్మిన్ కలశే వరుణమావాహయామి బ్రహ్మాదేవానాం పదవీః కవీనాం ఋషిర్ విప్రాణాం మహిషో మృగాణాం శ్యేనాగృద్ధానాగుస్వధిర్వనానాగో సోమః పవిత్రమత్యేతిరేభన్నో వాస్తోత్పదే ప్రతిజానేత్యస్మాన్ స్వావేషో అనమీవో భవానః మహే ప్రతితన్నాజుషస్వశన్న ఏధిద్విపదే శంచతుష్పదే. శ్రీమాన్ శ్రీమితః పాయల్ల గోత్రోద్భవస్య అనిల్ అంజన్ కుమార్ యాదవ్ నామధేస్య నాగమణి నామ్యాః ధర్మపత్ని సమేతస్య యజమానస్య పాయల్ల గోత్రోద్భవస్య అనిల్ కుమార్ యాదవ్ నామధేస్య సునయనా దేవికా నామ్యాః ఆయుష్యాభివృద్ధ్యర్థం ఆరవ నామధేస్య అంశుల్ నామధేస్య సహ కుటుంబస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం కర్మణః పుణ్యాహం భవంతు. ఓం పుణ్యాహం కర్మణేస్తు యత్ పుణ్యం నక్షత్రం పట్కుర్వేతోపవిశంనావై సూర్య ఉదేతి నక్షత్రం నైతి యావతి తత్ర సూర్యో గచ్ఛేద్ రజగన్యం పశ్యేత్ యావతి కుర్వేద యత్కారీ స్యాత్ పుణ్యాః ఏవ కురుతే. కర్మణే స్వస్తి భవంతో బ్రువంతు. ఓగు స్వస్తి కర్మణేస్తు స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి న బృహస్పతిర్దధాతు. కర్మణః అర్ధిం భవంతో బ్రువంతు. కర్మర్ధ్యతా. అర్ధ్యాస్మ హవ్యైర్నమసోపసద్య మిత్రం దేవం మిత్రధేయన్న అస్తు. అనురాధాన్ హవిషా వర్ధయంతః చిరంజీవేమ శరదస్య వీరాః. త్రీణి త్రీణి వై దేవానాం వృద్ధాని త్రీణి ఛందాగూసి సవనాని త్రయ ఇమే లోకాః. అర్ధ్యామేవ తద్వీర్య ఏషు లోకేషు ప్రతిష్టతి. అర్ధిం భవంతో బ్రువంతు. కర్మ సమృద్ధిః. ముఖసమం కలశా ఉద్ధరేద్. స్వస్తి కర్మణ పుణ్యాహ వాచన సమృద్ధిరస్తు. వర్షత సంపూర్ణమస్తు. నానాగోత్రాభివృద్ధిరస్తు. శాంతి పుష్టిస్తుష్టిశ్చాస్తు. శుభం శుభమస్తు. పునరపి గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. సర్వసంపదాస్తు. తేన దేవాః పవిత్రేణ ఆత్మానం పునతే సదా. తేన సహస్రధారేణ పావమాన్యః పునంతు మా. ప్రాజాపత్యం పవిత్రం శతోధ్యామకం హిరణ్మయం తేన బ్రహ్మవిద వయం భూతం బ్రహ్మ పునీమహే. ఇంద్రస్సు నీతి సహ మా పునాదు. సోమస్వస్య వరుణస్తమేత్స్యా. యమో రాజా ప్రభృణోభిః పునాతు మా. జాతవేదామోర్జయంత్యా పునాతు. ప్రాచ్యాన్ దిశి దేవార్తిజో మార్జయంతా. దక్షిణాయాన్
दिशि मासाः पितरार्जयन्ताः प्रतीच्यान् दिशि गृहाः पशवो मार्जयन्ताः उदीच्यान् दिश्याम ओषधयो वनस्पतयो मार्जयन्ताः ऊर्ध्वायान् दिशि यज्ञः संवत्सरो यज्ञपतिर्मार्जयन्ताः. ఇప్పటిదాకా ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణ వైభవోత్సవంలో భాగంగా పుణ్యాహము అనేటువంటి కార్యక్రమాన్ని అర్చక స్వాములు ఆచరించారు. పుణ్యాహము అనగానే దీంట్లో గొప్పతనం ఏంటంటే ఎవరైతే ఈ కళ్యాణంలో భాగంగా సంకల్పం చేసుకున్నారో వారి యొక్క వంశం వృద్ధి జరగాలి, వారి యొక్క గోత్రాభివృద్ధిరస్తు, వారి యొక్క గోత్రాలన్నీ అభివృద్ధి జరగాలి, వరుషశత సంపూర్ణమస్తు, వారందరూ కూడాను వరుషశత సంపూర్ణం అంటే శతము అంటే 100 సంవత్సరాల పాటు వారందరూ కూడాను ఆయురారోగ్య భోగభాగ్యాలతో ఉండాలి. అలాగే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ యొక్క కళ్యాణ వైభవాన్ని తిలకిస్తున్నటువంటి సమస్త జీవులు, సమస్త భక్తులకి కూడా సమస్తమైనటువంటి సకల అభీష్టములు కూడా నెరవేరాలి అని ఆ పుణ్యాహంలో ఆ సకల దేవతాత్మక స్వరూపమైనటువంటి వరుణదేవుణ్ణి ప్రత్యేకంగా ప్రార్థన చేశారు. ఎందుకంటే అమ్మవారికి అయ్యవారికి చుట్టుపక్కల ఇంద్ర అగ్ని యమ నిరుతి వరుణ వాయు కుబేర ఈశానాది అష్ట దిక్పాలకులందరూ కూడాను ఉంటారు. ఎలా అయితే దేవలోకంలో ఆ ప్రకారంగా ఉంటారో ఆ దేవలోకం నా విష్ణు పృథివీ సమహ, ఎవరైతే పరిపాలన చేస్తారో ఒక ముఖ్యమంత్రి కావచ్చు, ఒక మంత్రి కావచ్చు, వాళ్ళలో ఏదో లవలేశమైన విష్ణువంశ కనుక లేకపోతే ఆ యొక్క పదవిని ఎవరూ అలంకరించలేరు. ఇది శాస్త్రం చెప్తున్న మాట. ఇవాళ ప్రభాకర్ గారు మంత్రిగా ఉన్నారు, కొండా సురేఖ గారు ఉన్నారు. వీరందరికీ కూడాను ఏదో పురాకృతమైన పుణ్య విశేషం ఉంటే ఆ విష్ణువంశ అనేది ఉంటేనే వాళ్ళకి ఆ పదవి అనేది వస్తుంది. కాబట్టి ఎలా అయితే దేవుడికి ఇంద్ర అగ్ని యమ నిరుతి వరుణ వాయు కుబేర ఈశాన దిక్పాలకులు ఉంటారో అదే ప్రకారంగా ఇక్కడ కూడా వాళ్ళకి కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, సిపి గారు, వారు వీరు ఉంటూ ఉంటారు. ఇదంతా దేవుడి దగ్గర నుంచి వచ్చినటువంటి పరంపర. ఈ ధర్మం అంతా, ఈ పరిపాలన అంతా భగవత్ పరంపరగా వస్తున్నటువంటి పరిపాలనగా మనం భావించాలి. అటువంటి ఆ విష్ణువంశతో ధర్మయుక్తంగా వీళ్ళు 4 కాలాల పాటు ప్రపంచాన్ని, దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రజల్ని పాలించేటువంటి శక్తిని, ఆయురారోగ్య భోగభాగ్యాల్ని, మంచి శ్రద్ధని అమ్మవారు ఇచ్చుగాక అని ప్రార్థన చేస్తూ ఇకపై తదుపరి కార్యక్రమాన్ని అర్చక స్వాములు ప్రారంభం చేస్తున్నారు. ముందుగా అందరికీ కూడాను సమస్త సంపత్ ప్రార్థన చేసుకోండి. అందరూ కూడా అపార సంసార సముద్ర సేతవ పురంతు మాం బ్రాహ్మణ పాదవాంసవః ఆపద్ఘనధ్వాంత సహస్ర భానవ సమేహితార్థార్పణ కామధేనవః సమస్త తీర్థాంబు పవిత్రమూర్తయో రక్షन्तు మాం బ్రాహ్మణ పాదవాంసవః ఆధివ్యాధిహరం నృణాం మృత్యుదారిద్ర్యనాశనం శ్రీపుష్టికీర్తిదం వందే విప్రశ్రీపాదపంకజం విప్రౌఘదర్శనాత్ సద్యః క్షీయంతే పాపరాజయః వందనాన్ మంగళావాప్తిరర్చనాదచ్యుతం పదం శ్రీ రేణుకాంబా సమేత జమజ్ఞమహర్ష దివ్య కళ్యాణ మహోత్సవం సమాచరితుం యోగ్యతా సిద్ధిరస్తుతి భవంతో బ్రువంతు యోగ్యతా సిద్ధిరస్తు. అస్యోత్సవస్య నిష్పత్తే భవంతు ప్రార్థితా మయా సుప్రసన్నా ప్రకుర్వంతు కళ్యాణం విధిపూర్వకం. ఓం మహీద్యౌ పృథివీసన ఇమం యజ్ఞం మిమిక్షదాం ఇవం వస్త్రాణి వసావసాదే యువోరచ్ఛద్రామంతవో సర్గావరుణాసచేతే సోమేన సహ రాజ్ఞా కరోతి బ్రాహ్మణస్తగౌరాజన్ వారయామసే. ఓం యుంజతే మన ఉత యుంజతే ధియో విప్రా విప్రస్య బృహతో విపశ్చితః విహోత్రాలదేవయునా విదేకైన్మహే దేవస్య సవిదుః పరిష్టుతిః. రేణుకాంబాయై నమః. పుష్పాలు అక్షతలు తీసుకొని ఆవాహన. ఓం ప్రసూతో భక్షమాకరం ధరావభిస్తోమం చేవం సూర్యన్మృజే సుతే దాతే నయుద్యాగామం భాం ప్రదే విశ్వామిత్రజమదగ్నీతమే.
అక్షసూత్రధరం దేవం ఋషీణాం అధివంభవం దర్భపాణింద్రనాజూఢం మహాసేతస్వినం భజే మహావిద్యాం మహామాయాం సర్వశక్తిస్వరూపిణీం భక్తానామిష్టదాత్రీం రేణుకాంబామహం భజే. రేణుకాంబామావాహయామి స్థాపయామి పూజయామి వామే శూలకపాలపాశమిదరే ఖడ్గం గణం డిండిమం బిభ్రాణాంకరవంకరే స్త్రణేనాం నాగాష్టభూషాన్విదాం నానాకోటియుగాంతసూర్యసదృశీం నాసోత్తరభూషణాం భక్షోళంబిదహారముద్రితకరాం శ్రీరేణుకామాశ్రయే ధ్యాయేన్నిత్యమపూర్వవేషలలితాం కందర్పలావణ్యదాం దేవీం దేవగణైరుపాస్యచరణాం కారుణ్యరత్నాకరాం లీలావిగ్రహధారిణీరాం సచ్చంద్రహాసాదిభిः భక్తానందవిదాయినీం ప్రముదితాం నిత్యోత్సవాం రేణుకాంబాయై నమః ధ్యాయామి ఆవాహయామి నవరత్నఖచితేమ సింహాసనం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ముఖే దుగ్ధాచమనం సమర్పయామి ఔపచారిక స్నానం సమర్పయామి స్నానానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి ఆపోహిష్ఠామయో భవస్థాన ఊర్జేత సాధన మహేరణాయ చక్షసే ఇంకో మైక్ ఉంటే ఇవ్వండి కాస్త ప్లీజ్. ఆపో జనయథాజనః రేణుకాంబాయై నమః స్నానం సమర్పయామి స్నానానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి వస్త్రోత్తరీయార్థే ఆభరణార్థే అక్షదాన్ సమర్పయామి పుష్పైశ్చ అక్షరైశ్చ సంపూజయామి హరిద్రం చ మయా నేతం దేవీ కళ్యాణదాయిని సౌభాగ్యవర్ధన నిత్యగృహాణ హరవల్లభే హరిద్రం సమర్పయామి కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదం మయా నీతం మహాదేవి తుభ్యం దాస్యామి సుందరి కుంకుమ విలేపనం సమర్పయామి పుష్పైశ్చాక్షరైశ్చ సంపూజయామి ఓం రేణుకాయై నమః ఓం రామమాత్రే నమః ఓం మహాత్రిపురవాసిన్యై నమః ఏకవీరాయై నమః కాళరాత్ర్యై నమః ఏకలాయై నమః ఓం జమదగ్నిప్రియాయై నమః రామజనన్యై నమః ఏకవీరాయై నమః మహామాయాయై నమః కాళరాత్ర్యై నమః శివాత్మికాయై నమః శివప్రియాయై నమః మహామోహాయై నమః సిద్ధవిద్యాయై నమః మంత్రసిద్ధిదాయై నమః శుచిస్మితాయై నమః యోగీశ్వర్యై నమః మహావీరాయై నమః చతుర్భుజాయై నమః మృతజీవన్యై నమః వరదాయై నమః వేదవిద్యాయై నమః తపోనిధ్యాయై నమః తపోయుక్తాయై నమః సిద్ధిదాయై నమః పరాయై నమః అక్షీణఫలదాత్రే నమః సర్వదేవమయ్యే నమః సర్వార్థదాత్రే నమః మహామాయాయై నమః లలితాయై నమః ప్రియంవదాయై నమః రక్షోఘ్యై నమః మాతృమండల సంపూజ్యాయై నమః షట్చక్రదేవతాయై నమః కవిత్వదాయై నమః కామదాయన్యై నమః జమదగ్నిశివాంగస్థాయై నమః మహామృత్యువినాశిన్యై నమః దారిద్ర్యవనదాహిన్యై నమః నవనాగస్వరూపిణ్యై నమః మహాశక్త్యై నమః శివశక్త్యై నమః హరిప్రియాయై నమః చాముండాయై నమః సంసారభ్రమణాశిన్యై నమః పాశఘ్నే నమః క్షేమకర్యై నమః శృతిజ్ఞాయై నమః పురాణాజ్ఞాయై నమః స్మృతిజ్ఞాయై నమః జలస్థాయై నమః వనస్థాయై నమః వనదేవతాయై నమః సనాతన్యై నమః శతాక్ష్యై నమః తృప్తిదాయై నమః శీతలాయై నమః మాతంగ్యై నమః విష్ణుజనన్యై నమః ప్రేతాసన నివాసిన్యై నమః శంకరార్ధశరీరన్యై నమః జయదాయై నమః యజ్ఞాంగదేవతాయై నమః శాంతిమంత్రాధిదేవతాయై నమః సర్వానందవిధాయన్యై నమః అధర్వబాఢ సంపన్నాయై నమః సర్వశక్త్యై నమః చింతాశోక వినాశిన్యై నమః మహోత్సాహాయై నమః మహాభయ నివారిణ్యై నమః పీడాపాప నివారిణ్యై నమః వేదమాతాయై నమః వేదగర్భాయై నమః కౌశిక్యై నమః త్ర్యంబకాయై నమః పానపాత్రకరాయై నమః భగవత్యై నమః నవదుర్గాయై నమః అపరాజితాయై నమః సర్వజ్ఞాయై నమః విశ్వమాత్రే నమః భక్తానుగ్రహకారిణ్యై నమః విశ్వప్రియాయై నమః భర్గకుటుంబిన్యై నమః సిద్ధాచలనివాసిన్యై నమః సిద్ధిదాయై నమః బుద్ధిదాయై నమః తపఃప్రియాయై నమః శుభప్రదాయై నమః అన్నపూర్ణాయై నమః ఖడ్గహస్తాయై నమః ఛిన్నమస్తాయై నమః సద్భక్తరక్షిణ్యై నమః జమదగ్నితమోపహారధంత్రయై నమః ధర్మదాయై నమః అర్ధదాయై నమః కామదాయై నమః మోక్షదాయై నమః
महातेजायै नमः मंत्रसिद्ध्यै नमः तुष्टिदायै नमः पुष्टिदायै नमः सर्वकल्याणनिलयायै नमः सर्वमङ्गलायै नमः समर्पयामि धूपमाघ्रापयामि ओम भूर्भुवस्सुवः बाजा प्रोक्षापरिशुच्च अमृतं भवतु ओम प्राणाय नमः अपानाय नमः ज्ञानाय नमः उदानाय नमः समानाय नमः सर्वोपचारान् समर्पयामि सर्वोपचारान् समर्पयामि ओम मंगलम श्री महाकाल्यै महालक्ष्मी च मंगलम महासरस्वती देव्यै मंगलं च पुनः पुनः मंगलं चंडिके देवी मंगलं परमेश्वरी मंगलं जगदाम्मातः मंगलं सर्वमंगले सर्वमंगला देव्यै नमः जय बोल यल्लम्मा माता की नीराजनं दर्शयामि कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् सुवर्ण दिव्य मंत्र पुष्पांजलिं समर्पयामि कौतुक बंधनं रक्षाबंधनम् ఇప్పటిదాకా అమ్మవారిని అయ్యవారిని తీసుకొచ్చి కూర్చోబెట్టి షోడశ ఉపచారములు మనం అందరినీ ఆహ్వానించినా వాకిట్లోకి వచ్చిన తర్వాత అయ్యా రండి కూర్చోండి అంటాం. మన భారతీయ సంస్కృతిలో అతిథి పూజనం అనేటువంటిది చాలా గొప్పది. తెలియని వాడు వచ్చినా రండి కూర్చోండి, మంచినీళ్ళు తాగుతారా, చాయ్ తాగుతారా అంటాం. ఆ మాదిరి ఇక్కడ జగత్ ప్రభువు, జగత్తుకే తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరుల్ని ఈ కళ్యాణానికి ఆహ్వానం చేశాం. వారికి కళ్యాణం చేస్తున్నాం. రాగానే కూర్చోబెట్టి, కూర్చోటానికి ఆసనం ఇచ్చి, కాళ్ళు కడిగి అర్ఘ్యం ఇచ్చి, చేతులకి పాద్యము, అర్ఘ్యము, ఆచమను, మధుపర్కం ప్రయాణం చేసి వచ్చారు. కాబట్టి మనమంటే చాయ్ తాగినట్టుగా అమ్మవారికి అయ్యవారికి తేనెతో పెరుగుతో తయారు చేసేటువంటి పదార్థాన్ని సమర్పణ చేశారు. చక్కగా స్నానం గావించారు. భక్తులందరూ సమర్పించినటువంటి, ప్రభుత్వం తరఫున సమర్పించినటువంటి పట్టు వస్త్రములన్నీ కూడాను అమ్మవారికి అయ్యవారికి చక్కగా అలంకారం చేసి సమర్పణ చేశారు. పూలమాలన్నీ కూడాను సమర్పణ చేశారు. మీరందరూ సభక్తికంగా ఇచ్చినటువంటి ఫలాలన్నీ కూడాను అమ్మవారికి అయ్యవారికి నైవేద్యం పెట్టారు. మంగళహారతి ఇచ్చారు. ఇది మన భారతీయ ఆర్షేయ ఋషి సంప్రదాయ పరంపరని మనం చేస్తున్నాం. ఆ తరువాత ఇక కళ్యాణ కార్యక్రమం ప్రారంభం చేస్తున్నారు. ఇప్పటిదాకా కళ్యాణానికి కావలసినటువంటి పూర్వాంగ విహితమైనటువంటి ఏర్పాట్లన్నీ చేశారు. ఇక కౌతుక బంధనము అంటారు, అంటే రక్షాబంధనం, అట్లాగే స్వామివారికి యజ్ఞోపవీతాన్ని అవన్నీ కూడాను ఇప్పుడు అర్చక స్వాములు మంత్రములతో, మంగళ వాయిద్యములతో అవన్నీ కూడాను సమర్పణ చేస్తారు. ఓం పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం అస్య దేవదేవస్య చతుర్దశ భువనాధీశ్వరస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య జగత్కుటుంబినః సకల లోకజనన్యాః శ్రీ రేణుకా దివ్య కళ్యాణ మహోత్సవాధికార సిద్ధ్యర్థం జగద్రక్షణార్థం యజ్ఞోపవీత సహిత కౌతుక బంధనం కరిష్యే. ఓం అర్యమణం బృహస్పతిమింద్రం దానాయ జోదయా వాచం విష్ణుగుం సరస్వతీగుం సవితారం చ వాజినం సోమగుం రాజానం వరుణమగ్నిమన్వారభామహే ఆదిత్యాన్ విష్ణుగుం సూర్యం బ్రహ్మాణం చ బృహస్పతిం. ఓం సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః. భవే భవేనాది భవే భవస్వమాయ వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమథనాయ నమః సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః.
अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। विश्वेत्ताते सवनेषु प्रवाच्याय जगर्थ भगवन्निन्द्रसुन्वते पारावरयत्पुरसम्भृतं वस्ववारुणोशरभाय ऋषिबन्धवे बृहत्सामक्षत्रभृद्वृद्धवृष्णियम् तृष्टुभोजश्वभिदमुग्रवीरम् इन्द्रस्तोमेन पञ्चदशेन मध्यविदं वातेन सकरेण रक्षा। అమ్మవారికి అయ్యవారికి రక్షణ సమర్పించారు. యజ్ఞోపవీత ధారణలు చేస్తున్నారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరాత్మకం నవసూత్రాలు. పరమం పవిత్రం ప్రజాపతే సహజం పురస్వాదు ఆయుష్మగ్రియం ప్రతిబంధి శుభ్రం యజ్ఞోపవీతం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రియం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. యజ్ఞోపవీత ధారణ ముహూర్త శుభ ముహూర్తో అస్తు. స్వామికి అమ్మవారికి ఇద్దరికీ కూడాను రక్షాబంధనాన్ని అట్లాగే యజ్ఞోపవీతాన్ని సమర్పించారు. జగద్రక్షణ కోసం పరమేశ్వరుడు అవతరించాడు. జగద్రక్షణే తన యొక్క కర్తవ్యంగా ఎప్పుడూ కూడాను ఆయన భావిస్తూ ఉంటాడు. ఆయన ఏ లీలా విలాసం చేసినా అదంతా కూడాను జగద్రక్షణ కోసమే. ఆయన విశ్వేశ్వరుడు ఇప్పుడే చెప్పుకున్నాం. నమస్తే అస్తు భగవంతుడా విశ్వేశ్వరాయ, సమస్త విశ్వానికి కూడాను విశ్వాన్ని శాసించేవాడు ఈశ్వరుడు. మహాదేవాయ, దేవతల్లో కల్లా ఆయన ఎప్పుడు కూడాను మహాదేవుడు, చాలా గొప్ప అయినటువంటి దేవుడు. త్రియంబకాయ, 3 కన్నులు గలవాడు. త్రియంబకాయ త్రిపురాంతకాయ, త్రిపురాసురుడు అనేటువంటి రాక్షసుడిని సంహరించి మనకి ఈ లోకాన్ని అనుగ్రహంగా ప్రసాదంగా ఇచ్చాడు. అందుకోసం త్రిపురాంతకాయ, ఇంత మంచివాడు, ఆయనకు కూడా ఒక్కోసారి కోపం వస్తుంది. ఎవరన్నా తప్పు చేస్తే ఊరుకోడు. త్రికాగ్ని కాలాయ, ఎప్పుడన్నా ఈ యొక్క ప్రపంచాన్ని సంహరించాలి ఏంటంటే తరతమ భేదాలే ఉండవు, మొత్తం ఒక్కసారి తీసుకెళ్లి ముంచేస్తాడు. త్రికాగ్ని కాలాయ, అప్పుడు ఎలా ఉంటాడు? కాలాగ్ని రుద్రాయ, చాలా కోపంగా ఉంటాడు. నీలకంఠాయ, ఆయన భక్త మార్కండేయుడికి వచ్చినటువంటి సమస్తమైనటువంటి మృత్యువుని పోగొట్టాడు. అట్లాగే క్షీరసాగర మథనం చేసినప్పుడు విషం వస్తే, కాలాగ్ని కూటం వస్తే, ఆ కాలాగ్ని కూటం సమస్త ప్రపంచాన్ని కూడాను దహించి వేస్తుంటూ ఉంటే దేవతలందరూ వచ్చారు, చూశారు. దాన్ని చూస్తుంటేనే వేడిగా ఉంది. ముట్టుకుంటే సాహసం ఎవరు చేస్తారు? ఇంకా దాన్ని వదిలేస్తే ప్రపంచం మొత్తం కూడాను భస్మీపట్లమైపోతుంది. అంచేత ఆ పరమేశ్వరుడు ఏం చేశాడంటే తన కళ్ళతో ఒక్కసారి ఆ కాలాగ్ని కూటాన్ని ఒక్కసారి మొత్తం చూశాడు. చూసేటికి అది కాస్త ఒక చిన్న ముద్దలాగా అయిపోయింది. పక్కన పార్వతీ అమ్మవారు ఉంది. మింగమంటావా అన్నాడు. ఆవిడ ఎంత గొప్ప ఇల్లాలో, ఎవరన్నా లోకంలో భర్త విషం మింగుతావా అంటే మింగు అని ఎవరైనా చెప్తారా? కానీ ఆవిడకి ఎంత కాన్ఫిడెన్స్ ఉందంటే ఆవిడ మంగళసూత్రం చాలా గట్టిది అని ఆమెకు కాన్ఫిడెన్స్ ఉంది. అంచేత పర్వాలేదు మింగు నేను చూసుకుంటానంది. మింగేద్దామా, అమాంతం లోపలికి వెళ్తే లోపల ఉన్న దేవతలందరూ కూడాను మసైపోతారు. పోనీ బయట అట్ట పెడదామా, ప్రపంచాన్ని తినేస్తుంది ఆ విషం. అందుకోసం ఆయన కంఠంలో మింగకుండా కక్కకుండా అట్ట పెట్టుకున్నాడు. అంచేతనే ఆయన నీలకంఠాయ, అంతవరకు ఒక బిరుదు వచ్చింది, బాగుంది. ఒకరోజు ఉన్నట్టుండి మృత్యుంజయాయ అన్నారు. ఏమిటి కొత్తగా వచ్చింది ఈ బిరుదు, ఇది యాడ్ నుంచి వచ్చింది అనుకున్నారు అందరూ. చూశారు ఏం చేశాడు ఇవాళ పొద్దున్న నుంచి మహానుభావుడు అనుకున్నారు. భక్త మార్కండేయుడికి వచ్చినటువంటి మృత్యువుని తన యొక్క ఎడమకాలి బొటనవేలుతో పారదోలి వచ్చాడు ఆయన. ఎప్పుడైతే ఈ మహర్షులందరూ సంధ్యా సమయంలో కైలాసంలో ప్రదోషంలో మృత్యుంజయాయ అన్నారో
ఆయన వెంటనే తన యొక్క ఎడమకాలి బొటన వేలును చూసుకున్నాడు. ఆహా, నాకు ఇవాళ కొత్త బిరుదు కూడా వచ్చింది. భగవంతుడు స్తోత్రపీడు కదండి, ఆయనకు అంతకంటే ఏం అక్కర్లేదు. సర్వేశ్వర వెంటనే అమ్మవారు పకపక నవ్వింది. కైలాసంలో ఇంద్రాది దేవతలందరూ ఉన్నారు, త్రైస్త్రిమశత్కోటి దేవతాగణాలున్నారు, మహర్షులున్నారు, కశ్యప, అత్రి, భరద్వాజ, విశ్వామిత్ర, గౌతమాది మహర్షులందరూ ఉన్నారు. వాళ్ళందరి ముందు ఇంతమంది కలిసి ఒక అద్భుతమైన బిరుదునిస్తే పక్కన ఉన్న ఇల్లాలు అమాంతం పకపక నవ్వుతే ఆయనకెంత అవమానం అది. వెంటనే ఎందుకు నవ్వావు దేవి అని అడిగాడు పరమేశ్వరుడు. ఏం లేదులేండి, చెప్తే మీరు బాధపడతారు అంది. పర్వాలేదు, నలుగురిలో నన్ను అవమానపరిచేసే వాళ్ళు నవ్వి నలుగురిలోనే నాకు సమాధానం చెప్పాలి అన్నాడు పరమేశ్వరుడు. అయితే చెప్తాను వినుకోండి. ఎవరో చేసిన పని మీరు చేశారని చెప్తున్నారే, అందుకోసం నవ్వొచ్చింది నాకు అన్నది అమ్మవారు. ఎవరో చేయటం ఏంటి, నా ఎడమకాలి బొటనవేలుతో నేను మృత్యువుని పారదేయొచ్చా అన్నాడు. అయ్యా, నువ్వు చాలా, నీకు నాకు అమెండ్మెంట్స్ ఉన్నాయి కొన్ని, మనం పెళ్లి చేసుకున్నప్పుడు రాసుకున్నాము సగభాగం నాది అని. ఆ ఎడమ భాగం నాది కదా, నా కాలి గోటితో నేను తీస్తే నువ్వు తీశానని చెప్పుకుంటున్నావు చూసావా, ఇది చాలా హాస్యం నాయన అన్నదిట అమ్మవారు. కాబట్టి మృత్యుంజయాయ అని ఆయన ఆ విధంగా ఆ పరమేశ్వరుని స్తుతించారు. అటువంటి పరమేశ్వరుడికి జగద్రక్షణ కోసం ఇవన్నీ ఆయన గుర్తు చేస్తూ ఆ రక్షాబంధనాన్ని అలాగే యజ్ఞోపవీతాన్ని సమర్పించారు. ఇక తదుపరి కార్యక్రమాన్ని అర్చక స్వాములు పారిస్తున్నారు. బోలో బల్కంపేట ఎల్లమ్మ మాతాకి. రేణుకాజమదగ్ని దివ్య కళ్యాణ మహోత్సవాఖ్యే కర్మణి కన్యావరణంగారయిష్యే. ఓం ప్రసక్మందాధయసానస్య దక్షిణి వరేభిర్వరాగో అభిషుప్రసీదత అస్మాకమింద్ర ఉభయంజుజోషతి యత్సౌమ్యస్యాంధసోపబోధతి అనుక్షరారుజవः సంతు మంథాయేభిः సఖాయో యంతినో వరేయం సమర్యమా సంభగో నోననీయాత్ సంజాస్పత్యగు సుయమవస్తు దేవాః శాకునమంత్రైస్తే కన్యాదాతారం గత్వా బ్రువతే అనుహవం పరిహవం పరివాదం పరిక్షపం దుస్వప్నం దురితం తద్విషద్భ్యో దిశామ్యహం అనుహూతం పరిహూతం శకునేర్యదశాకులం మృగస్య సుతమక్షయా తద్విషద్భ్యో దిశామ్యహం అనుహూత్ ఆరాత్తే అగ్నిరస్వారాత్ పరశురస్తుతే వివాదే త్వాభివర్షతు స్వస్తితేస్తు వనస్పతే స్వస్తి మేస్తు వనస్పతే నమః చతుర్సదే రుద్రాయ నమో రుద్రాయ చతుర్సదే గోష్ఠమసి నమస్తే అస్తు మామాయ గుంసే శిరసి వజ్రో అస్తు మామాయ గుంసే ఉద్గాతేవ శకునే సామగాయసి బ్రహ్మపుత్ర ఇవ సవనేషు శకుంససి స్వస్తి నః శకునే అస్తు ప్రతిరస్తు మనా భవ. ఓం చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. వాసిష్ఠమైత్రావృణ కౌండిన్యత్రయార్షేయ ప్రవరాన్విత కౌండిన్య సగోత్రోద్భవస్య నమః శంకరాయ నమః శంకరాయ శంకరాయ నమో నమః శంకరాయ జత శంకరాయ నమో నమః శంకరాయ చ శంకరాయ జయ శంకరాయ శంకరాయ జ మయస్కరాయ మయస్కరాయ జ శంకరాయ శంకరాయ జ మయస్కరాయ శంకరాయేతి శంకరాయ మయస్కరాయ మయస్కరాయ జ మయస్కరాయ జ మయస్కరాయ జ మయస్కరాయ జ మయస్కరాయ జ మయస్కరాయ మయస్కరాయ జ నమో నమశ్చ మయస్కరాయ మయస్కరాయ జ నమః మయస్కరాయేతి మయః కరాయ నమో నమశ్చ జ నమః శివాయ శివాయ నమశ్చ జ నమః శివాయ నమః శివాయ శివాయ నమో నమః శివాయ జ శివాయ నమో నమః శివాయ జ శివాయ జ శివాయ శివాయ జ శివతరాయ శివతరాయ జ శివాయ శివాయ జ శివతరాయ 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 జ శివతరాయ జ శివతరాయ జ శివతరాయ జ శివతరాయ జ శివతరాయ శివతరాయ జ నమో నమశ్చ శివతరాయ శివతరాయ జ నమః శివతరాయేతి శివతరాయ నమో నమశ్చ జ నమస్తీర్థ్యాయ తీర్థ్యాయ నమశ్చ జ నమస్తీర్థ్యాయ ते इमान् जनतागुं सङ्गृह्णानीति ద్వాదశారత్రీదశనాభవతి संवत्सरः సంవత్సరమేవావరుంధే रे भवते ఊర్ధ్వైముంజాః पूर्वमेवावरुन्धे చిత్రానక్షత్రం భవతి ब्रह्मा
ఏతత్కర్మ అశ్వమేధ సమృద్ధ్యై. దగ్గర పడిందని చెప్తే ఇప్పటిదాకా స్వామివారికి అత్యంత ఇష్టమైనటువంటి ఘన స్వస్తి అనేది జరిగింది. ఈ భరతభూమి వేదభూమి. ఈ ప్రపంచం సృష్టి దేన్ని ఆధారంగా చేసుకొని చేశారు అంటే ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి అని మనం పుష్పంలో చెప్పుకుంటూ ఉంటాం. మనం ఏదన్నా పని చేయాలి అంటే మంత్రి గారి దగ్గరికి వెళ్తే రూల్స్ పొజిషన్ చూడండి అని రాస్తారు. ఒక ఫైల్ క్లియర్ చేయాలంటే రూల్ పొజిషన్. అట్లాగే సృష్టి చేయాలన్నా ఒక రూలు కావాలి. ఏమిటి ఆ రూల్ అంటే ఏవం వేద, వేదం పరమాత్మ స్వరూపం. అటువంటి వేదోచ్చారణతో ఆ కళ్యాణమూర్తులకి ఇప్పటిదాకా అత్యంత వైభవంగా ఆ నమ్మకంలో పరమేశ్వరుడి గురించి చెప్పబడిన నమ్మకంలో ఆ నమ్మక మంత్రాలకి ఘనన చెప్పారు. ఇంకా మనకి సరిగ్గా 3 నిమిషాల్లో జీలకర్ర బెల్లం పెట్టబోతూ ఉన్నారు. ఏమిటి ఈ జీలకర్ర బెల్లం? ముహూర్తం అంటే చాలా పనులు చేయొచ్చు కదా. ఈ మధ్య కొత్తగా కట్ చేస్తూ ఉంటారు, లేకపోతే దీపాలు ఆర్పుతారు. మన సంప్రదాయంలో కటింగులు ఆర్పటాలు లేవు. మన సంప్రదాయంలో అంతా వృద్ధి చేయటమే. ఆ జీలకర్ర బెల్లం పెట్టాము అంటే, ఆ శిరస్సు మీద పెట్టాము అంటే అక్కడ మనిషికి సహస్రార చక్రం, ఈ చక్రం నుంచే అన్నీ పనిచేస్తూ ఉంటాయి. శరీరంలో ఏగవాల్తే దులపాలి అని ఈ చక్రమే చెప్తుంది. పలకరించాలి అంటే నోరు సంబంధించిన యంత్రాన్ని ఈ చక్రం ఎలర్ట్ చేస్తుంది. ఆ చక్రాన్ని ఎప్పుడైతే ఆ వధూవరులు పరస్పరం ఆ జీలకర్ర బెల్లం తొందరగా కలిసిపోతాయి. దాంట్లో గొప్పతనం ఏంటంటే, ఒకటి చాలా పదార్థం, మరొకటి ఇంకొక రకమైన పదార్థం. కానీ ఈ రెండు ఎప్పుడు కలుస్తాయో చటక్కున అవి అతుక్కుంటాయి. అలాగా ఈ వధూవరులు కూడా అలా కలిసిపోయి మైత్రిగా అన్యోన్యంగా ఉండాలి. ఇవాళ మనం సనాతనమైనటువంటి ఈ పరంపర భారతదేశంలో చూస్తున్నాం. ఇవాళ వివాహం అవుతుంది, 6 నెలల తర్వాత ఏమైనారంటే ఏమోనండి అంటారు, తెలియకుండా ఉన్నాం. కానీ మన భరతభూమిలో రాజ్యం పోయిన పదవీచ్యుతుడైన సీతమ్మ ఆ రాముడితో కలిసి అడవికి వెళ్ళిందే కానీ రాజ్యం పోయింది దాని భర్తని వదిలిపెట్టదా. అటువంటి భారతదేశంలో మనం ఎంతో జన్మల పుణ్యం చేసుకుంటేనే ఇక్కడ పుడతాం. అటువంటి పుట్టడమే కాదయ్యా, ఈ కళ్యాణం చూస్తున్నాం. ఇంత శ్రద్ధగా, ఇంత భక్తిగా, ఇంతసేపు మీరు ఇక్కడ కూర్చొని కళ్యాణం చూశారు. కొన్ని వేల ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసుకున్నారు ఈ మంత్రాలన్నీ వింటూ. ఇవన్నీ ఆయన రాసుకుంటున్నాడు పరమాత్మ. మీకు చాలా మంచి శుభం జరుగుతుంది. ఇక సుముహూర్తం ఒకటే 1 నిమిషం ఉన్నది. ఇప్పుడు సుముహూర్తం జరుగుతుంది. స్వామికి అయ్యవారికి జీలకర్ర బెల్లం పెట్టబోతూ ఉన్నారు. చక్కగా అందరూ చూసుకొని నమస్కారం చేసుకోండి. బాజా గట్టి మేడం. ఓం సానో దేవి సహవాసమయచ్చతు ఆత్మాహారుషమందనభూ విశస్వాసర్వాంఛందు మాత్రద్రాశ్రమధిభ్రజతు ధ్రువాద్యోర్ధ్రువాపృథివీ ధ్రువం విశ్వమిదం జగత్ ధ్రువాః పర్వతాని ధ్రువోనాథ పర్వత ఇవావిచాచరిః ఇంద్రమేహ ధ్రువతిష్ఠా ఇహ రాష్ట్రముధారయ అభిదుష్టమృగన్యతః అధరే సప్తశత్రవః అపహైవ వృత్రాదిష్ఠా అపహం క్షేత్రాణి సంజయన్ ఇంద్రేణ మదీధరతు ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాధిప్రవన్న అయం చ బ్రహ్మణస్పతి. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే దేవో బృహస్పతి ధ్రువం చ ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువౌ ధ్రువం తస్మై దేవాధిప్రవన్న అయం చ బ్రహ్మణస్పతి. అయం ముహూర్త శుభముహూర్తోస్తు.
ముహూర్తకాలే సూర్యాదీనానవానాం గ్రహాణామానుకూల్య ఫలసిద్ధిరస్తు. మాంగళ్య పూజ, మాంగళ్యధారణం, మాంగళ్య ధారణ జరగబోతుంది అమ్మవారికి. ఘోర అందరూ చక్షుర చెప్పుకోండి. హే సర్వమంగళ సర్వమంగళ మాంగళ్యే మాంగళ్యే శివే సర్వార్థ సాధికే సర్వార్థసాధికే శరణ్యే శరణ్యే త్ర్యంబకే దేవి త్ర్యంబకే దేవి నారాయణి నారాయణి నమోస్తుతే. నమోస్తుతే. సమస్త భక్తులకి కూడాను సమస్త మంగళాలు కలగాలి. అమ్మవారి యొక్క ఆ మాంగళ్య ధారణ చూడటం మన యొక్క కన్నులు చేసుకున్న పుణ్యం. అమ్మవారికి 1000 నామాలు రాశారు మహర్షులు. అమ్మా నీకు ఏ నామం ఇష్టమో అన్నట్టు స్వామి కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధరా. నాయనా మీరు ఎన్ని ఆభరణాలు రాని ఎన్ని ఇవ్వని నా కామేశ్వరుడు పరమేశ్వరుడు మాంగళ్య ధారణ చేసుకున్న ఈ కంఠం ఏదైతే ఉందో ఆ మాంగళ్యంతో శోభిస్తపడు ఏదైతే ఉందో చాలా అత్యంత ఇష్టం చెప్పాడు. అటువంటి మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని హిరణ్యవర్ణాం భరణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీమనపగామినీ యస్యాం హిరణ్యం విందేయంగామశ్వం పురుషాదహం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీ జుషతాం కాం సోయాం హిరణ్యప్రాకారమార్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యజసా జ్వలంతి శ్రియం లోకే దేవదుష్టాముదారాం తాం పద్మీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోధబిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా లక్ష్మీః ఉపేయుమాం దేవసఖః కీర్తిష్టమణినాథः ప్రాదుర్భూతోऽస్మి రాష్ట్రేऽస్మిన్ కీర్తిరథేంద్రలోకే శుద్ధిమాసామరాం జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యహం అహోనిమదవృద్ధించ సర్వాణిర్నుదమే గుహార్ గంధద్వారానిర్యోష్టాంకరీషిణీం ఈశ్వర్యే సర్వభూతానాం వహ్వయే శ్రియం మనసః కామమాగూరిం వారసఖ్యమయీమహి పశూనాం రూపమన్నస్య మయి శ్రీశ్రయదాయకः ఓం మాంగళ్యం తందురాధీరా లోకరక్షణ హేతునా కంఠే భద్రామి సుభగే త్వజీవ శరదాం శతౌ. మాంగళ్యధారణ ముహూర్త శుభ ముహూర్తస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనా నవానాం గ్రహాణాం ఆనుకూల్య ఫలసిద్ధిరస్తు. అక్కడ కూర్చో. అమ్మవారికి అయ్యవారికి ప్రజాపతి స్త్రియాంగశః ముష్కయోరదధాత్సవం అక్షతారోపణ తస్యాగ్నే భాజయేహమా మోదః ప్రమోద ఆనందః ముష్కయోర్నిహితస్తపః శ్రుత్వేవ కామస్య ద్రవ్యాణి దక్షిణానాం ప్రతిగ్రహే మనసశ్చిత్తమాకూతిం వాచः సత్యమశీమహి పశూనాగోరూపమన్నస్య యశశ్రీశ్రయతాం మయే యథాహమస్య అదృపగ్గు స్త్రియై పుమానో యథా స్త్రీ దృప్యతి పుంసి ప్రియే ప్రియా ఏవం భగస్య ద్రవ్యాణి యజ్ఞస్య కామ్యః ప్రియః దదామీత్యగ్నిర్వదతి తథేతి వాయురాహతతో హంతేతి సత్యం చంద్రమాః ఆదిత్యం సత్యమామతి
బాజా. సత్యమాభరన్ బాజా. యశో యజ్ఞస్య దక్షిణా. అయ్యా చైర్మన్ గారు మీరు వెళ్ళి సగౌరవంగా మంత్రి గారిని తీసుకురావాల్సిందిగా కోరుచున్నాము. పోలీసు వారు ఇప్పుడు చాలా మంత్రివర్యులు జాగ్రత్తగా మహారాజశ్రీ పొన్నం ప్రభాకర్ గారు, మున్సిపల్ సెక్రటరీ గారు శైలజారామయ్య గారు, శ్రీ దైవజ్ఞ శర్మ గారు, ఇలా మన కోట నీలిమ గారు అందరూ ఒకరుగా వచ్చి ఒక్కొక్కరుగా స్వామివారికి అక్షతారోపణ చేయవలసిందిగా ప్రార్థన.